నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 11 సీట్లు వచ్చినా ఇంకా ఆధిపత్యం చెలాయిస్తాం, దాడులు చేస్తామంటే ఈ ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. కూటమి ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్యకు పాల్పడదు, మంత్రి నాదెండ్ల మనోహర్. బండ్లమూటు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నాగేశ్వరరావు తనిఖీ. బోస్తకాలు నేనెందుకు పట్టుకుంటారు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మాజీ మంత్రి వైకాపా నేత పేర్ని నానిపై తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కుట్రలు చేయాల్సిన అవసరం కుటుంబ ప్రభుత్వానికి లేదన్నారు. తప్పు చేయనప్పుడు పెనాల్టీ మొత్తం ఎందుకు కట్టారు? పేర్ని నాని తన పేరు మీద గౌడన్ లీజుకు తీసుకోకుండా భార్య పేరుతో ఎందుకు పెట్టుకున్నారు? ఎవరి పేరున గిడ్డంగి ఉంటే వారి మీద కేసులు నమోదవుతాయి. రేషన్ బియ్యం తగ్గుదల గుర్తించి పెనాల్టీ కడతామని ముందుగానే లేఖ రాసిందెవరు? 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం అరాచకాలు సృష్టించింది. వ్యవస్థలను దుర్వినియోగం చేసి స్వార్థం కోసం పనిచేశారు. రాష్ట్రంలోని అన్ని గిడ్డంగుల్లో తనిఖీలు చేయమని నవంబర్ 26న ఆదేశించాం. ఆ మరుసటి రోజే జయసుధ తప్పు అంగీకరించి లేఖ రాస్తే 378 మెట్రిక్ టన్నులు బియ్యానికి 1.70 కోట్లు కట్టమంటే కట్టారు. తర్వాత నోటీసులకు పేర్ని నాని స్పందించలేదు. 378 మెట్రిక్ టన్నులు బియ్యం ఎక్కడికి వెళ్లాయో తేలాలి కదా. వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే అవసరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేదు అని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రక్షాళన జరగాలని ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో, ఒక మంచి ప్రభుత్వం, ఒక మార్పు, నిజాయితీగా పరిపాలించేటప్పుడు ఒక నమ్మకం కలగాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పటికప్పుడు మమ్మల్ని నిర్దేశించేది ఒకటే, కక్ష సాధింపులు కాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదలకూడదు. ప్రజలకి మన జవాబు చెప్పాలి. గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకాలు మామూలు విషయాలు కాదు. ప్రభుత్వం నుంచి మీకు ఒక బాధ్యత అప్పచెప్పి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని కీలకమైన శాఖలు, పదవులు ఇచ్చినప్పుడు మనం సమాజానికి ఎంతో బాధ్యతతో పనిచేయాలి. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. అది వదిలేసి స్వలాభం కోసం, కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి కోసం వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించలేరు అనే అహంకారంతో వీళ్ళు చేసిన అవకతవకలు మామూలు విషయం కాదు. ఎప్పుడైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఒక ప్రక్షాళన జరగాలి, కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఒక వీడియో కాన్ఫరెన్సు నవంబర్ 26వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ప్రతి గోడౌన్లో ఉన్న యాజమానిని, అక్కడున్న మా డిస్ట్రిక్ట్ మేనేజర్లని, జాయింట్ కలెక్టర్లని మా పౌర సరఫరాల శాఖ నుంచి మా ఎండీ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి, రేపు ఉదయం నుంచి మీరు ప్రతి బస్తా లెక్కపెట్టి ఆ గోడౌన్లో రిపోర్టు మాకు అందించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇది నవంబర్ 26వ తారీఖున. అదే రోజు రాత్రి జేఎస్ వేర్ హౌస్ పేర్ని జయసుధ గారు హడావిడి చేసి మరుసటి రోజే మా దగ్గర బస్తాలు లెక్క తప్పింది. తప్పు మాది కాదు, అక్కడున్న వేయి బ్రిడ్జ్ది. అంటే ఇట్లా 2 గోడౌన్లు పక్కన ఉంటే ఈ గోడౌన్లో తీసుకెళ్లిన సరుకు మరి మేము నిర్ధారించిన మేరకు పొరపాటు మాదని మేము ఒప్పుకుంటున్నాం అని వాళ్ళే స్వయంగా ప్రకటించారు. వాళ్ళే లెటర్లు రాశారు. అప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మా నిబంధనల మేరకు 1 మెట్రిక్ టన్ దాటితే డబుల్ పెనాల్టీ వేస్తాం. ఆ విధంగా నిర్ధారించి వాళ్ళని 1,71,00,000 రూపాయలు వాళ్ళు కట్టాలని, ఇమ్మీడియట్గా వాళ్ళపైన క్రిమినల్ కేసులు తీసుకోవాలని 27వ తారీఖున మా సివిల్ సప్లైస్ ఎండీ గారు అక్కడున్న మా జిల్లా యంత్రాంగానికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఉత్తరం రాయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా వీళ్ళు సహకరించలేదు. నోటీస్ ఇచ్చి మీ గోడౌన్ని మేము వెరిఫై చేయడానికి వస్తున్నామని జాయింట్ కలెక్టర్ గారు పంపిస్తే వీళ్ళెవ్వరు కూడా అక్కడ లేరు, సహకరించలేదు. చివరికి పంచనామా చేసి పోలీసుల సమక్షంలో గోడౌన్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి వెరిఫై చేసి రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న లెక్కలు, అక్కడున్న స్టాక్ రిజిస్టర్లు, పక్క గోడౌన్లో ఉన్న స్టాక్ రిజిస్టర్లు ఇవన్నీ చెక్ చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారి రిపోర్ట్ మేరకు
378 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడి నుంచి మాయమైంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అనవసరంగా మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అంటే మీ కుటుంబ సభ్యుల పైన పేర్లు పెట్టమని మేము ఏమైనా చెప్పామా? మీ పేరే పెట్టుకోవచ్చు కదా, మీరు వ్యాపారం చేయొచ్చు కదా. మీరే 2021లో ఈ గొడవను అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇన్వెస్టర్ గొడవన్గా వీళ్ళు లాక్కుని ప్రభుత్వం నుంచి సంపాదించుకోవాలని ఓ దుర్మార్గమైన ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది. ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది. వైకాపా నాయకులకు తలపొగరు నెత్తెక్కెక్కి మదంతో వ్యవహరిస్తున్నారని వారి తాట తీసి కింద కూర్చోబెడతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అధికారులపై దాడి చేయడం వారికి పరిపాటిగా మారిందని, ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటివి పునరావృతమైతే చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. దళిత ఎంపీడీఓపై దాడి చేసిన వైకాపా నేత జిల్లా సుదర్శన్ రెడ్డి సహా అతని అనుచరులకు ఎలాంటి కఠిన శిక్షలు పడాలో ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడాం. అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి ఎందుకు పరామర్శించి రావడానికి ఎందుకు అనుకున్నామంటే, ఇది ఒక్కరి మీద జరగల, రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాం. దీన్ని వైసీపీ నాయకులకి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా కానీ ఇంకా అహంకారం చావాలా. ఈ అహంకారం తగ్గే వరకు మిమ్మల్ని వదలం. ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు. జిల్లా సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు. ఇష్టానికి మేము చేసుకోవచ్చు. నేను జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే, రూమ్ తాళాలు అడిగారు. మీ అమ్మగారికి ఇస్తాం, అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు. ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి, పైగా కూర్చోబెట్టి కులాన్ని దూషించడం. దీనికి వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా. ఎవరైనా సరే, శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, శేఖర్ నాయక్ గారు కావచ్చు, ప్రతాప్ గారు కావచ్చు, జవహర్ గారు కావచ్చు, ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మీకు. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. ఎస్పీ గారికి చెప్పాం, కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. నిన్న కొట్టగానే వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించినా సమస్య సాగల. అదనపు బలగాలతో సిఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా. ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరో వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి. ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది, ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు.
చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు, ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారికి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది, వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయి ఉండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు, ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి, మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి, వీళ్ళని భయపడకండి. మీరు ఇలా భయపడే ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు. అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు. నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు, దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి. ఓట్లేసి మన పని అయిపోయిందంటే కాదు, ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి. మీరు ఆ స్థితిలో ప్రజలు కూడా దీనికి అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడుతూ ఉన్నారు, అయ్యా మేము నిస్సహాయతలో ఉండేవాళ్ళం, మేము ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళం, మాకు భయాలు వేస్తున్నాయి, మాకు ఎవరు లేరు మాకు అండగా ఉంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాను, మేము భరోసా ఇస్తున్నాం. పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మిగతా జిల్లాకు సంబంధించిన నాయకులందరూ ఎమ్మెల్యేస్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. మేము అందరి తరఫున మాటిస్తున్నాం, మీకు ఏమాత్రం ప్రాణ భద్రతకి ఏమైనా ముప్పు కలిగినా మేమందరం మీకు అండగా ఉంటాం, కఠినమైన శిక్షలు తీసుకుంటాం మీకు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అలాగే డాక్టర్స్ని అడిగాను, వాళ్ళు చాలా లోపల కొట్టేశారు మొత్తం. ఆయన బాగలేదు, ఆరోగ్యం బాగాలేదు. అన్నిటికంటే కూడా ఒక ఎంపీడీఓ అంటే ఒక మండలానికి ఉన్నతాధికారి, ఆయన ఒక ఎస్పీ, ఆయన ఆ మండలానికి ఆయన ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూర్చొని దుర్భాషలాడుతూ, బూతులు తిడుతూ, కులం పేరు మీద దూషిస్తూ ఇది కూర్చోబెట్టి ఇది ఒక పరిపాటి అయిపోయింది. ఇది ఇక్కడితో ఆగాలి. ముఖ్యంగా రాయలసీమ ఎక్కడైతే ఉందో మీకు ఇలాంటి ఆధిపత్యపు ధోరణి ఉందో దీన్ని అందరూ సమిష్టిగా ఎదురు తిరగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కూడా పాల్పంచుకోమని కోరుకున్నాను. విజయనగరం జిల్లాలో 40 ఏళ్ల రాజకీయ నేపథ్యం ఉన్న తమ కుటుంబం బోస్తా కుటుంబంపై పోరాడుతుందని, అలాంటిది తాను బోస్తా సత్యనారాయణ కాలు పట్టుకున్నానంటూ ప్రతిపక్షం సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎంఎస్ఏఎంఈ సెర్చ్ శాఖల మంత్రి కొండవల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మాజీ మంత్రి బోస్తా సత్యనారాయణ కాళ్ళు మంత్రి శ్రీనివాస్ ముఖ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో అవుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. మంగళగిరిలోని తేదీపా కేంద్రం కార్యాలయంలో శనివారం మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో నవంబర్ 11న లాబీలో ఇతర ఎమ్మెల్యేలతో పాటు కూర్చొని ఉండగా బోస్తా సత్యనారాయణ అటువైపు రావడంతో అందరితో పాటు లేచి సంస్కారంతో పలకరించానని, అంతకు మించి ఏం జరగలేదని తెలిపారు. బోస్తా కుటుంబం విజయనగరం జిల్లా అభివృద్ధికి చేసిందేం లేదని ధ్వజమెత్తారు. జిల్లాలో బోస్తా కుటుంబం వల్ల అన్యాయమైన వాళ్లు ఆ వివరాలను తమ దృష్టికి తీసుకొస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, రైతువారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కారం చూపించడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఒక కొత్త నాయకత్వం ఏర్పాటు చేస్తూ ఒక కొత్త మంచి ఆలోచన, అభివృద్ధి పట్ల ఉన్నటువంటి మంచి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మంచి పేరు తెచ్చుకునే క్రమంలో ఈరోజు ప్రతిపక్షం ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో గడిచిన 2 రోజులుగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఏదైతే వాస్తవాలు లేకుండా పూర్తిగా
అంటే పూర్తిగా న్యూస్ ఏదైతే పబ్లిష్ చేస్తున్నారో ఒక సోషల్ మీడియాలో మొదలైన న్యూస్ని వ్యతిరేకించి ఒక పెద్ద ఎత్తున దాని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ యువ నాయకత్వాన్ని అలాగే జిల్లాలో ఏర్పడినటువంటి ఈ కొత్త నాయకత్వాన్ని బలహీనం చేద్దామన్న ఆలోచనతో ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే ఈ అసెంబ్లీ నవంబర్ 11వ తారీఖున జరిగింది. ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోవడం జరిగింది. అప్పుడే వచ్చిన ఆ బొత్స సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు. అది సంస్కారంతో పలకరించిన తప్పించి అక్కడ జరిగినటువంటిది ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి వాతావరణం, కుటుంబ పరిపాలన నుంచి కూటమి పరిపాలనలోకి వచ్చాం. మీరు చూసుకుంటే గడిచిన 20 సంవత్సరాల్లో కుటుంబ పరిపాలనని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహించి విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులే ఒక్కొక్క కాన్స్టెన్సీ తీసుకొని వాళ్ళు నిలబడడం కానీ లేకపోతే వాళ్ళ తాలూకా మనిషి నిలబట్టి పూర్తి స్థాయిలో భూదందాలు అవ్వచ్చు, లేకపోతే ఇసుక దందాలు అవ్వచ్చు, లేకపోతే లిక్కర్ దందాలు అవ్వచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబ పరిపాలన చేసిన తరుణంలో ఈరోజు ప్రజానికం విజయనగరం జిల్లాలో ప్రజానికం అందరూ కూడా ఏకమై ఈరోజు మొత్తం వాళ్ళెవరిని కూడా గెలిపించకుండా కూటమి ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్స్ని ఈరోజు ఏకతాటిగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళ తాలూకా పరిపాలన, వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీర్యం చేసే క్రమం మొదలైందని చెప్పుకోవాలి. దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష మీడియాలు వాళ్ళని బలపరచడానికి ఈరోజు మమ్మల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఎటువంటిది లేదని నేను చెప్పగలను. ఎందుకంటే మీరు చూసుకుంటే గడిచిన 40 సంవత్సరాల మా కుటుంబం రాజకీయ నేపథ్యం తాతయ్య గారి మీద అవ్వచ్చు, లేకపోతే బాబాయ్ గారి మీద అవ్వచ్చు, ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ బొత్స కుటుంబం. ఆ కుటుంబం మీద మేము పోరాడి గెలిచి ఈరోజు పార్టీని ఈ రకంగా పార్టీని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ పార్టీ తాల కేడర్తో మమేకమై పనిచేస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళు వచ్చి మేమేదో ఆయన కాలు పట్టుకున్నామని ఆయన తాలూకు ఇదని చెప్పడం ఎటువంటి అసత్య ప్రచారాలు తప్పించి ఇది పూర్తిగా నిజం లేదని నేను చెప్పగలను. అంతేకాకుండా గడిచిన 20 సంవత్సరాల్లో విజయనగరం ప్రజానికం ఆయనకి ఆ కుటుంబానికి 3 సార్లు మంత్రి పదవి కానీ 3 సార్లు ఎంపీ కానీ 3 సార్లు జిల్లా పరిషత్ కానీ ఇవ్వడం జరిగింది. అయితే విజయనగరం జిల్లాకి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటని నేను అడుగుతున్నాను. విజయనగరం జిల్లాలో ఎటువంటి అభివృద్ధి తీసుకొచ్చారు? వాళ్ళు కుటుంబ పరిపాలన చేసుకొని జిల్లా మొత్తం దోచుకున్నారా కానీ ఈరోజు కుటుంబాన్ని విజయనగరం జిల్లాకు కానీ విజయనగరం జిల్లా వాసులకు కానీ ఆర్థిక అభివృద్ధి కానీ ఎటువంటి అభివృద్ధికి తీసుకొచ్చారని నేను అడుగుతున్నాను. ఎటువంటి పరిశ్రమలు తీసుకొచ్చారా? లేకపోతే ఈరోజు మీరు చూసుకుంటే ఈరోజు కూడా విజయనగరం జిల్లాలో చాలామంది వలసలు వెళ్ళిపోయి పనిచేస్తున్నారు. ఈరోజు చాలామంది గ్రామాల్లో నాకు తెలిసి గజపతినగరం నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలు అయితే ఇంకా వలసలు 70-80% గ్రామాల్లో వలసలు వెళ్ళిపోయి పనిచేసుకున్న తరుణం ఉత్తరాంధ్ర జిల్లాల్లో. మరి అలాంటి ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఆలోచనతో ఆ పరిశ్రమలు వచ్చే దశగా మేము అందరూ కూడా కలిసి సమిష్టి పూర్తిగా పనిచేస్తున్నాం. మీరు చూసుకుంటే రాష్ట్రంలో యువ నాయకత్వానికి బలపరుస్తూ 175లో 88 మంది కొత్త అభ్యర్థులు నిలబెట్టి గెలిపించిన వైనం. అంతేకాకుండా మీరు చూసుకుంటే జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్లో కూడా 4 కొత్త అభ్యర్థులే, అలాగే 3 సీనియర్ అభ్యర్థులు. ఈ 4 కలిసికట్టుగా పార్టీని స్ట్రెంథన్ చేస్తూ పార్టీ తాలూకా ఆలోచన విధి విధానాలను పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వకు ఒక మంచి పేరు వచ్చే దశగా మేము కలిసికట్టుగా పనిచేస్తుంటే అది ఓర్వలేక ఈరోజు ప్రతిపక్ష మీడియా ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేయడానికి, దాన్ని కార్యాచరణ చేయడానికి లేనిపోయిన అపోహలు క్రియేట్ చేస్తూ దాన్ని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తూ ఒక రాంగ్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు చూసుకుంటే ఇలాంటి ప్రచారాలు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కార్యకర్తల తాలూకా మనోభావాలు దెబ్బతీసే దిశగా ఈరోజు ఒక రాంగ్ మీడియా రాగానే కార్యకర్తలకి ఒక అపనమ్మకం క్రియేట్ చేసి వాళ్ళకి ఆసక్తి వార్తలు తెలియజేసి వాళ్ళ తాలూకు ఐక్యతను దెబ్బ కొట్టే. ఎందుకంటే ఈరోజు 92% మ్యాండేట్ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. అలాంటి మ్యాండేట్ని కొలగొట్టాలంటే ఫస్ట్ కార్యకర్తలు నిర్వీర్యం చేయాలన్న తప్పుడు ఆలోచనతో ఈరోజు లేనిపోని న్యూస్ ప్రతి మినిస్టర్ మీద ఒక స్టోరీ క్రియేట్ చేస్తూ ఒక అసత్య ప్రచారాలు చేస్తూ ఈ రకంగా చేయడం కేవలం ఆ ప్రతిపక్షం తాలూకా ఆలోచన విధానం అని నేను చెప్తున్నాను. ఆ విధానంలో మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం రాష్ట్రం అభివృద్ధి కోసం మన తాలూకా ప్రగతి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన వార్తలు బేస్ చేసుకుని బేస్లెస్ వార్తలు
మనం పట్టించుకొని మనకు మనం వెనకబాటు వెళ్ళే పరిస్థితి మనం కార్యాచరణ చేయకండి. ఇది ఈరోజు నాకు జరిగింది, రేపొద్దున ఇంకో మంత్రి కావచ్చు, ఇంకో ఎమ్మెల్యేకి చేయొచ్చు. అంటే ఒక అసత్యపూర్వకమైన ఏవైతే పబ్లిష్ అవుతున్నాయో సోషల్ మీడియాలో దాన్ని మీరు సీరియస్గా తీసుకోకూడదని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ వార్తలు ఎటువంటి నిజాలు లేవు. ఈ వార్తలు కేవలం ఏంటంటే ఒక పర్సన్ ఇంట్రెస్టో లేకపోతే ఒక పార్టీ ఇంట్రెస్ట్ మీద వెళ్ళే ఈ న్యూస్ తప్పించి దీనివల్ల ఎటువంటి నిజాలు లేవు. దానికి కావాల్సిన ప్రూఫ్స్ కూడా వరదలు లేవు. అలాంటి అసత్య ప్రచారాలను మీరందరూ కూడా భవిష్యత్ కాలంలో మీరు ఆలోచన చేయండి. మేము ఖచ్చితంగా ఒక మంచి లీడర్. బండ్లమూటు పోలీస్ స్టేషన్లో శనివారం డీఎస్పీ నాగేశ్వరరావు వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డును, కేసుల యొక్క సీడీ ఫైల్స్ను తనిఖీ చేసి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా పల్నాడు జిల్లా ఎస్పీ అయిన కంచి శ్రీనివాసరావు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మీతో మేము కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన వర్టికల్ టీవీ సైబర్ నేరాల గురించి మండల ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రభాకర్, బండ్లమూటు ఎస్ఐ బాలకృష్ణ, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మీతో మేము అనేది కొత్తగా మన ఒక పల్నాడు జిల్లాలోనే మరి ఎస్పీ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మీకోసం కాబట్టి ఇవన్నీ తెలుసుకోండి. ఎలా అయితే మరి ఈ నేరాలు జరుగుతున్నాయి, కొన్ని బ్యాంక్ మీరు ఫోన్ చేస్తారు, మీరు బ్లాక్ అయిపోయింది, మీ పిన్ మార్చుకోండి, ఆధార్ నెంబర్ చెప్పండి అని అంటారు. అవి చెప్పగానే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు వెళ్ళిపోతాయి. అలా చాలా ఉన్నాయి. కొంతమంది ఫోన్లు చేస్తుంటారు, ఏదేదో చెప్తుంటారు. లేకపోతే మేము సేల్ ట్యాక్స్ పడుకుంటారు, లేకపోతే మేము అది ఢిల్లీ నుంచి వస్తున్నాము, ఏదో పార్సిల్లో అవి పంపారు, ఈ పంపారు అని చెప్పేసి మిమ్మల్ని బెదిరించడం, డబ్బులు వేయమంటాం. కాబట్టి అన్నిటినీ మీరు తెలుసుకోవడం వల్ల మీరు తెలుసుకోవడమే కాదు, మీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పాలి. ఏదైనా కావాలంటే మంచిగా మీ ఎస్ఐ గారిని ఇవన్నీ నేరాలు వేసుకొని ఒకసారి ఎప్పుడన్నా ఈవినింగ్ పూట మీరు అందరు గ్యాదర్ అయితే అక్కడికి వచ్చి మీరే పిలిపిస్తే 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఈ నేరాల బారిన పడకుండా మీరు చూసుకోవాలి. ఓకేనా? మంచిది. మీ ఎస్ఐ గారు బాగా పనిచేస్తారు. వెరీ గుడ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 11 సీట్లు వచ్చినా ఇంకా ఆధిపత్యం చెలాయిస్తాం, దాడులు చేస్తామంటే ఈ ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. కూటమి ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్యకు పాల్పడదు, మంత్రి నాదెండ్ల మనోహర్. బండ్లమూటు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నాగేశ్వరరావు తనిఖీ. బోస్తకాలు నేనెందుకు పట్టుకుంటారు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్.